నేడు చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు. మామిడి రైతులకు అండగా నిలిచేందుకు బంగారుపాళ్యంకి జగన్ వెళ్లనున్నారు. బంగారుపాళ్యం మామిడి మార్కెట్లో రైతులతో జగన్ భేటీ అవుతారు. మాజీ సీఎం జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు. మామిడి మార్కెట్లోకి 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు సత్తెనపల్లి ఘటన నేపథ్యంలో జగన్ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చరణ్ లైవ్ లో అందిస్తారు. చరణ్, శ్రవంతి, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఏదైతే ఉదయం 11 గంటలకు ఏదైతే బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏదైతే బంగారుపాలెంలో ఏర్పాటు చేసిన కొత్తపల్లి దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో జగన్మోహన్ రెడ్డి అక్కడ ల్యాండ్ అవుతున్నారు. అక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం అయితే ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రభుత్వంలో ఏదైతే మామిడి రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించలేదు, మామిడి రైతులను ఆదుకోలేదు అని చెప్పి ఒక ఆరోపణలతో అయితే కన్నా జగన్మోహన్ రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లా పర్యటన అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన పర్యటనల్లో జరిగిన విధ్వంసాలు కాబట్టి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే చిత్తూరు జిల్లా ఎస్పీ ఆంక్షలతో కూడిన పర్మిషన్లు అయితే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఏదైతే బంగారుపాలెం పర్యటనలో కేవలం 500 మందితో మాత్రమే ఏదైతే మార్కెట్ యార్డ్లోకి అనుమతిస్తాము, తర్వాత కేవలం 30 మందిని మాత్రమే హెలిప్యాడ్కు అనుమతిస్తామని చెప్పి ఎస్పీ ఇప్పటివరకే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇందులో భాగంగానే ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కనీసం 30,000 మందితో భారీ స్వాగతం ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పి ఇప్పటికే ఏదైతే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి ఇలాంటి నాయకులందరూ కూడా జన సమీకరణలో అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో జరిగిన సంఘటనల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో గతంలో జరిగిన సంఘటనల దృష్టిలో పెట్టుకొని ఏదైతే మరి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు చిత్తూరు జిల్లాలో అని చెప్పి పోలీసులు అయితే కన్నా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 600 మంది పోలీసులతో అయితే కన్నా బంగారుపాలెం మార్కెట్ యార్డు, అలాగే అదేవిధంగా ఏదైతే కొత్తపల్లి దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర కూడా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. శ్రావంతి, అదేవిధంగా మార్కెట్ యార్డుకు వచ్చేటువంటి అన్ని రోడ్లు కూడా ఏదైతే బంగారుపాలెంకి వచ్చే అన్ని రహదారులు కూడా ఏదైతే పోలీసుల ద్వారా చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఏమని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే పోలీసులు ఇచ్చిన ఆంక్షలతో వైసీపీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి పర్యటనకు అనుమతులు ఇచ్చినట్లు ఇచ్చే ఏదైతే ఇలాంటి ఆంక్షలు పెట్టడాన్ని వైసీపీ నాయకులు అయితే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రజలను ఎవరైతే సమీకరిస్తున్నారో అధికంగా తీసుకురావాలని చెప్పి అదేవిధంగా బైక్ ర్యాలీలు కావచ్చు, ఆటోలలో జనాలు తరలించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరికీ కలిపి సుమారు 375 మందికి నోటీసులు అయితే జారీ చేశారు పోలీసులు. ఏదైతే వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది జనసేకరణ చేసుకోవచ్చి ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రయత్నిస్తున్నారని చెప్పి ఒక ఆరోపణలు రావడంతో ఏదైతే పోలీసులు అయితే వారికి నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరామర్శ యాత్ర, మామిడి రైతులు పరామర్శ యాత్రకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అర్హత లేదని చెప్పి కూటమి నాయకులు అయితే కావచ్చు, ఎవరైతే మంత్రులు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా భారీ ఎత్తున విమర్శలు అయితే గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. కనీసం మామిడి రైతుల పరిస్థితి తెలియని జగన్మోహన్ రెడ్డికి ఎలా రైతులను పరామర్శిస్తామని చెప్పి ఈ యాత్రతో కేవలం రాజకీయ లబ్ధి కోసమే వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం. అదేవిధంగా బల ప్రదర్శన మరోసారి నిరూపించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నంలో భాగంగానే బంగారుపాలెంలో మామిడి రైతుల పరామర్శ యాత్ర పేరుతో ఈ కార్యక్రమానికి వస్తున్నట్లు తెలుస్తుంది. రైట్ చరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. నేడు చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు. మామిడి రైతులకు అండగా నిలిచేందుకు బంగారుపాళ్యంకి జగన్ వెళ్లనున్నారు. బంగారుపాళ్యం మామిడి మార్కెట్లో రైతులతో జగన్ భేటీ అవుతారు. మాజీ సీఎం జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు. మామిడి మార్కెట్లోకి 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు సత్తెనపల్లి ఘటన నేపథ్యంలో జగన్ భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.